రెవెన్యూ ఆఫీసర్లు గీ అన్న భూమిని రిజిస్ట్రేషన్ చేస్తలేరని కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగడికి పోయి ఎట్ల నిరసన చేసిండో చూడుర్రి. అగో చూసిర్రు కదా, పెయ్యి మీద ఉన్న అంగిడిచి ఇస్తారాకుల పెండ వాటి చుట్టూత 10 రూపాయల నోట్లు వాటి మీద 90 ml సీసాలు పెట్టుకొని గిత్త వెరైటీగా నిరసన చేసిండు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 55, సర్వే నంబరు ప్రభుత్వ భూమి 137 మరియు నద్దినాల ప్రభుత్వ భూములు కాపాడాలని గత 3 సంవత్సరాల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఆ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు మా రెవెన్యూ విభాగంపై ఫిర్యాదు చేస్తావా అని నా యొక్క పట్టా భూమి సర్వే నంబర్ 432 కొత్తపల్లి హవేలీలోని భూమి, ఆ భూమి మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తల్లిగారికి మొటేషన్ చేయించినాం. మా తల్లిగారి నుండి నాకు రావాల్సిన వాటా 21 గుంట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్థానిక ధరణి వెబ్సైట్లో డబ్బులన్నీ చెల్లించిన 21,000 రూపాయలు చెల్లించి ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేయకుండా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గదన్నట్టు ముచ్చట, ఊళ్ళున్న సర్కార్ భూములను ఆఫీసర్ల దగ్గరుండి లంచాలు తీసుకొని కబ్జాదారులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తే గీనకచ్చే భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పల పెడుతున్నారట వాళ్ళు. ఇక ఈ ముచ్చట గురించి పెద్ద ఆఫీసర్లను కలిసినా కూడా ఎసొంటి ఫాయిదా లేకుండా అయిందట. గందుకే గిసొంటి అవినీతి పరుల గురించి కలెక్టర్ సార్కు ఎరక చేసేటందుకు ఆఫీస్ కాడ గీ తీరుగా నిరసన చేసిండు అన్నట్టు. ఆఫీసర్లు ప్రజల సొమ్ము తింటే పిండ తిన్నంత అవమానంగా ఫీల్ కావాలని గీ తీరుగా చేసిండట అన్న. చాలా మంది ఆఫీసర్లు లంచాలకు అలవాటు పడి గిత్తనే చేస్తున్నారు. గిది చూసినాకనైనా వాళ్ళు మారుతారో లేదో అనబట్టిరు గీ ముచ్చటెరకైనోళ్ళు. కానీ మంచికి పోతే చెడు ఎదురైనట్టు అవినీతి చేస్తున్నారని కంప్లైంట్ చేస్తే ఆఖరికి అన్నకే లేని కష్టాలు వచ్చినాయి కదా, ఏం చేస్తాం కలికాలం అని అనబట్టిరు అన్న పరిస్థితి చూస్తున్న పబ్లిక్.